నేను శ్రావ్ని. నేను వంశీ ప్రవీణ్. అవును, ఈ రోజు ఎక్కడికి తీసుకొచ్చావు ఇండియన్స్ కిచెన్ కోసం? శ్రీవారి రుచులు అని ఒక రెస్టారెంట్ మూసాపేటలో ఉంది, అక్కడ తీసుకొచ్చాను. ఓకే, శ్రీవారి రుచులు అంటున్నావు కాబట్టి ఇది వెజ్జా నాన్ వెజ్జా? యాక్చువల్లీ అఫ్ కోర్స్ శ్రీవారి రుచులు అంటే చాలా మందికి వెజ్ అని అనుకుంటారు, బట్ కాదు, ఇందులో నాన్ వెజ్ కూడా ఉంది. అందులో మళ్ళీ ఆంధ్ర స్టైల్, ఆంధ్రాలో మళ్ళీ ఎక్స్క్లూజివ్ గోదావరి స్టైల్, అండ్ తెలంగాణకు వచ్చేసి హైదరాబాద్ స్టైల్. హైదరాబాద్ స్టైల్ అంటున్నావు కాబట్టి ఏం రెసిపీ ఉండబోతుంది హైదరాబాద్ స్టైల్లో? హైదరాబాద్ స్టైల్లో బగారా రైస్, మటన్ కర్రీ. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అట్లా కొత్త కొత్త రెసిపీస్ నాకు ఎలాగో తెలియదు కాబట్టి నేను నేర్చుకోవడానికి వస్తున్నాను కాబట్టి అసలు ఏంటి ఆ ప్రాసెస్ అనేది తెలుసుకోవాలని ఉంది. లోపలికి వెళ్దామా? వెళ్ళిపోదాం. చాలా. మీ పేరేంటండి? ఇంతియాజ్. ఇంతియాజ్. ఓకే, ఎక్కడ నుండి? ఒరిస్సా నుండి వచ్చారా? ఒరిస్సా నుండి వచ్చి మనకి తెలంగాణ స్టైల్లో బగారా రైస్ అలాగే మటన్ కర్రీ అయితే చేయబోతున్నారు. దీనికి కావాల్సిన పదార్థాలు అని చెప్పగలుగుతారా మీరు? వచ్చా? తెలుగు వచ్చా? ఓకే, స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ మనం బగారా రైస్ చేయబోతున్నామా మటన్ చేయబోతున్నామా? బగారా రైస్. బగారా రైస్. ఓకే, మనకి ఇంట్లో ఉండే బగారా రైస్ అయితే చేయబోతున్నాం. ఇంట్లో ఎట్లా చేసుకుంటాం అట్లనే చేయబోతున్నాం. ఓకే, ఇంత ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఆయిల్. అంటే ఫస్ట్ అసలు ఓకే ఆయిల్ వేద్దాము. ఆయిల్ వేసే ముందు ఏమేం కావాలి? రైస్, ఆయిల్, ఆనియన్స్, అదే ఉప్పు ఉంది, అల్లం వెల్లుల్లి పేస్ట్, అది కూడా బగారా రైస్ ఓకేనా? ఓ చలో స్టార్ట్ చేద్దాం భయ్యా. ఫస్ట్ ఏం వేస్తున్నారు? ఆయిల్. ఒరిస్సా నుండి ఇక్కడికి ఎందుకు రావాలనిపించింది? నాకు నచ్చింది ఏంటంటే ఇంతియాజ్ దగ్గర స్మైల్ చాలా బ్రైట్ గా స్మైల్ ఇస్తున్నాడు. యాక్చువల్లీ బ్యూటిఫుల్ స్మైల్, చాలా తక్కువ మందికి వస్తుంది స్మైల్. అవునా? ఇంత అంతే అంటారా? మీ స్మైల్ చూసి బాగుందని ఎవరు చెప్పారా? చెప్పలేదు, పని చేస్తే బట్ స్మైల్ చాలా బాగుంది యాక్చువల్లీ. ఇప్పుడు ఆయిల్ వేసాము. ఆయిల్ తర్వాత ఆయిల్ వేగుతూ ఉండగా గరం మసాలా. ఇందులో చాలా తక్కువ ఉన్నాయి ఇంగ్రీడియంట్స్ కూడా. తక్కువ ఇస్తాను. దాల్చిని, ఇలాచి, లవంగా. అంటే బగారా రైస్ కాబట్టి కొంచెం తక్కువ వేసుకున్నా పర్లేదు అని చెప్పి కర్రీలోకి ఎక్కువ వేస్తారు. మళ్ళీ మీరు స్పైసీగా చేస్తారా లేకపోతే న్యూట్రల్ గా చేస్తారా? ఇది నార్మల్. నార్మల్. चिटपट क्या कर रहे हैं? कौन सी वाला चिटपट रहे? इलायची. इलायची चिटपट. इनको हिंदी नहीं आता, आपको तेलुगु थोड़ा थोड़ा आता, इनको हिंदी आती ही नहीं. हाँ, आप क्या? ఆనియన్స్ వేసేయండి. ఉల్లిపాయలు. సో బగారా రైస్ కి సంబంధించి తాలింపు వేసుకుంటున్నాం మనం ఫస్ట్. తెలంగాణలో ఎప్పటి నుంచి ఉంటున్నారు? తెలంగాణ పుట్టింది తెలంగాణ, మరి తెలుగు ఎందుకు రాదు మీకు? ఎందుకు రాదు అంటున్నా. హిందీ వాళ్ళ ఇది పచ్చిమిర్చి కరివేపాకు. ఓకే, పచ్చిమిరపకాయలు కరివేపాకు. ఓకే, హిందీ ఎందుకు రాదు అంటున్నాడంటే రూమ్ లో మొత్తం హిందీ వాళ్ళే ఉన్నారంట, తెలుగు వాళ్ళతో తక్కువ రూమ్ లో. మరి ఒరిస్సా వచ్చా లేదా? ఒరిస్సా వచ్చా? మీరు ఎంతమంది ఇంట్లో? 7 మెంబర్స్. పెద్ద ఫ్యామిలీ. అల్లం వెల్లుల్లి పేస్ట్. నువ్వు మాటల మధ్యలో వేసేది చెప్పట్లేదు నువ్వు. యాక్చువల్లీ నువ్వు నేర్చుకోవడానికి కదా వచ్చింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేద్దాం అప్పుడు. తనతో మాట్లాడుతూ వేసేస్తున్నాడు. 7 మెంబర్స్ ఉంటారని చెప్పాడు ఇంట్లో. ఒరిస్సా ఎక్కడ భయ్యా? భద్రాక్. ఇది కొత్తిమీర, పుదీనా రెండు మిక్స్ చేశారు. ఓకే, ఇప్పుడు మనం ఎన్ని కేజీస్ బగారా వండబోతున్నాము? ఎన్ని కేజీస్ బగారా రైస్? 1.5 kg. 1.5 kg. 1.5 చెప్పిండు, తెలుగులో చెప్పిండు. 1.5 kg. ఉప్పు తగినంత చెప్పాలి. ఉప్పు తగినంత వేయాలి అని చెప్పండి. ఉప్పు తగినంత అంటే ఏంటి తెలుసా? వాటర్.
మనం మామూలుగా వెసరు అంటాం కదా, ఎసరు పెట్టామంటాం. ఎసరు పెట్టాము మసాలాలు కలుపుకొని అని. మసాలాలు ఏంటి ఎసరు పెట్టాము. మామూలు రైస్ ఏమో నార్మల్ ఉంటుంది. అంటే ఇప్పుడు 1.5 రైస్ పెడుతున్నాం కదా, ఎంత వాటర్ పోసారు? 3 కేజీ 3 లీటర్ 3 లీటర్ 3 కేజీల వాటర్ పోసారా? అవునాను, మీరు కూడా 3 కేజీల వాటర్ పోయండి. अभी थोड़ा बॉईल हो गया तो राइस डालेगा. కొంచెం బాయిల్ అంటే కుత్త కుత్త కుత్తమని ఉడకాలి. बोलो भाई तेलुगु में बोलते अब बॉइलिंग बोला, तेलुगु में कुत्ता 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 उड़काली बोलो. हाँ तुका तुका उड़काले. నువ్వు ఈ రెసిపీ అయ్యేలోపు మొత్తం తెలుగు నేర్చుకోవాలి, ఓకేనా? నాతో మాట్లాడే తెలుగులోనే మాట్లాడాలి. నేను ఇక్కడ కింద చూసి మాట్లాడతావు ఏంటి? అప్పలతో మాట్లాడడం ఫస్ట్ టైమా? ఎప్పుడు మాట్లాడలేదా? అమ్మాయితో మాట్లాడడం ఫస్ట్ టైం అంట. మీకు ఈ ఫుడ్ మీద ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది? షెఫ్ అవ్వాలని ఎందుకు అనిపించింది? खाना दूसरे को खिलाने को अच्छा लगता बना के. మీరు నన్ను చూసి మాట్లాడండి, అడిగింది నేను కదా. అలా కాదు, నేను నిన్ను అడిగినప్పుడు నువ్వు నాకు చూసి సమాధానం చెప్పాలి కదా. అలా కాకుండా వంశీ గారికి చెప్తే ఎలా? ఇప్పుడు ఏం వేస్తున్నావు? షుగర్. షుగర్. షుగర్ అంటే చక్కెర? ఓకే, చక్కెర వేస్తారా బగారా రైస్ లో? నేను కొత్తగా వింటున్నాను. నేను ఏం అడుగుతున్నా అంటే షెఫ్ ఎందుకైనా వంట క్యూ పకానా चाहिए. अभी तुम लोग लेडीज वाला खाना नहीं बनाता ना, जिसके लिए हम लोग बनाना पड़ता. అమ్మా, ఈయన చూస్తాడు ఒరిస్సా అంటున్నాడు, మళ్ళీ హిందీలో అమ్మాయిలకి చేయడం రాదు కాబట్టి నేను చేస్తున్నాను, అందుకే నేర్చుకున్నాను అంటున్నాడు. పెళ్ళయిందని అడుగు, మరి అడుగుతావు అందరినీ క్వశ్చన్స్. షాదీ हो गया भाई? పెళ్ళి అయింది. అయ్యింది. అయ్యో అయ్యిందంట. ఇప్పుడు ఇంకా రైస్ వేసుకోవాలి. ये थोड़ा सूखा हुआ राइस. నానబెట్టిన బియ్యం అప్పుడు మళ్ళీ నార్మల్ సైజ్ వచ్చింది. అంటే జనరల్ గా ఇంట్లో ఎలాగైతే వేసుకుంటామో అలాగే ఉంది, కానీ ఇక్కడ కొంచెం షుగర్ కొత్తగా అనిపించింది. అంటే మనం సాంబార్ లో కొంచెం టేస్ట్ వేస్తాం కదా, బెల్లం కానీ చక్కెర కానీ వేస్తుంటాం అలా. ఒరిస్సా స్టైల్ ఏం నేర్చుకున్నావు నువ్వు? ఒడిస్సా స్టైల్ అంటే పలావ్. పలావ్. అది ఏం పలావ్ ఉంటది? అది వైట్ రైస్ ప్లేన్. ప్లేన్. ఇక్కడ పచ్చిమిర్చి ఉంది, అక్కడ పచ్చిమిర్చి కూడా ఏం లేదు. ఏం వేయరు మరి, ఎట్లా జీరా స్పైస్ ఎట్లా వస్తుంది? అదే చికెన్ కర్రీ అంటే మటన్ కర్రీ అంటే అది కర్రీ స్పైస్ ఉంటుంది. ఆహా, కర్రీ స్పైస్ ఉంటుంది. మీరు ఒరిస్సాలో కారం తింటారా? మేమైతే కారం తింటూనే ఉంటాం, దంచి కొడతాం కారం. నిన్నాడు పంచేసారి తప్పించేసుకుంది. యాక్చువల్లీ అడిగింది వంట ఎందుకు నేర్చుకున్నావు అని చెప్పంటే చెప్పాను కదా. కొంచెం నెయ్యి. ఓకే, నెయ్యి. వంట ఎందుకు నేర్చుకున్నామని అడిగితే అమ్మాయిలు చేయట్లే కదా అందుకని నేను నేర్చుకుంటున్నా అని చెప్పి అన్నాడు అనమాట. పని చేస్తే డైరెక్ట్ గా అమ్మాయికి. లేదు లేదు, అమ్మాయిలు కూడా చేయగలుగుతారు కానీ ఆయనకు కనిపించలేదు కావచ్చు. నీకు తెలుసా? నీకు వస్తుందో చెప్పు. నేను నేర్చుకోవడానికి వచ్చానుగా. మరే నీకు రాదు చూసినా? मेरे को नहीं मालूम, पकाना नहीं आता. उसके लिए हम लोग बना रहे. हाँ, उसके लिए हम लोग बनाना पड़ रहा है. ఓయ్, घर में भी आप करते हैं? ముందు పెళ్ళయిందా? అయింది. ఇంట్లో ఎవరు వంట చేస్తారు? వైఫ్ ఉన్నది. ఆమె చేస్తుందా? వైఫ్ ఎన్ని సంవత్సరాలైంది షాదీ హోకే? 6 months. న్యూలీ మ్యారీడ్. ఏ హ్యాపీ మ్యారేజ్ లైఫ్. भैया निजन చెప్పు, सच बोलो, अच्छा है क्या शादी का लाइफ या बैचलर का लाइफ अच्छा है? बात में बोलता. बाद में बोलता. కెమెరా ఆఫ్ చేసిన తర్వాత చెప్పండి. లేకపోతే ఆ లవ్ ఇండికేట్ ఎందుకు కొడుతుంది ఇది చూసిన తర్వాత. लव मैरिज अरेंज मैरिज? अरेंज मैरिज. अरेंज मैरिज. लव कुछ भी नहीं है. क्यों? हम लोग को कौन देखता? अय्यो, मैं सच बोल रहा हूँ भाई, तुम्हारा मुस्कान ना, स्माइल यू हैव, आपको स्माइल अच्छा है भाई. तो మీ ये వైఫ్ లో మీ వైఫ్ మీకు ఏ కాంప్లిమెంట్ ఇచ్చింది? अच्छा है बोल के बोला. अच्छा है. సేమ్ మనం చెప్పింది అచ్చా హే బాగున్నావు చూడడానికి అని చెప్పిందంట. నిజం చెప్పు, నీకు హిందీ రాదు కదా? నాకు వచ్చు. వచ్చా? నిజం చెప్పు. నేను హైదరాబాద్. నువ్వు తెలుగులో క్వశ్చన్ అడుగుతున్నావు కానీ ఆయన చెప్పింది ఏంటలేదు. నాకు అర్థమైంది నీకు హిందీ రాదు. ఆయన చాలా మెల్లిగా మాట్లాడుతున్నాడు, మాట్లాడే ప్రతి పదం ఏదో డిఫరెంట్ గా అనిపిస్తుంది కాబట్టి. राइट. सो अभी कितना टाइम लगेगा भाई ये पकने के लिए? 10 मिनट में हो जाएगा. 10 मिनट में हो जाएगा. రైట్. ఇది ఇప్పుడు ఒక 10 నిమిషాల్లో ఉడుకుతుంది. మనం ఒక బ్రేక్ తీసుకుందామా? చిన్న బ్రేక్ ఎపిసోడ్ లో కూడా. ఓకే రైట్. భయ్యా, ఎక్కడ దాకా వచ్చింది ప్రాసెస్? అన్నం ఉడికిపోయింది. అన్నం ఉడికిపోయింది. ఎక్కడికి పోయింది? ఉడికింది. ఉడికింది.
మీ ఫేవరెట్ ఐటమ్ ఏంటి ఫుడ్ లో? చైనీస్. చైనీస్. చైనీస్ లో ఎక్కువగా ఏం చేస్తూ ఉంటారు? ఏది ఎక్కువ ఇష్టంగా తింటారు? ఇది స్నాక్స్ ఐటమ్, చికెన్ స్నాక్స్ ఐటమ్స్, మంచూరియా, చిల్లీ చికెన్ 65, మంచూరియా, డ్రాగన్ చికెన్, లాలీపాప్ స్టిక్ అని. నువ్వు కుమార్ ఆంటీ లాగా చికెన్ కర్రీ మటన్ కర్రీ అన్నట్టు చెప్తావు. కుమార్ ఆంటీ తర్వాత నెక్స్ట్ మీరే ట్రెండింగ్ వస్తారు తెలుసా? ఒకసారి మళ్ళీ చెప్పండి ప్రాసెస్. అదే మళ్ళీ చెప్పండి. మళ్ళీ ప్రాసెస్ चीज में क्या क्या रहता है? चिली चिकन 65, मंचूरिया, मैजेस्टिक, ड्रैगन चिकन, अपोलो बीफ प्रॉन. అంటే బగారా రైస్ అయితే అయిపోయింది. ఇప్పుడు మటన్ చేయబోతున్నారు. మటన్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి? ప్రాసెస్ ఉన్నాయి కదా. ఫస్ట్ ఆయిల్. ఫస్ట్ ఆయిల్, ఆ తర్వాత ఏం కావాలి? అది కడా గరం మసాలా, తర్వాత ఉప్పు, కారం, పసుపు, కస్తూరి మేతి. అంతేనా? గ్రేవీ కోసం ఉన్నాయి అట్లా. గ్రేవీ కోసం ఏమేమి ఉన్నాయి? గ్రేవీ కోసం కొంచెం టమాటా వేసుకోవాలి, కొంచెం కాజు మగజ్ పేస్ట్. ఏం పేస్ట్? కాజు మగజ్. కాజు మగజ్. ఆయిల్. ఆయిల్. ఆయిల్ ఆయిల్ వేస్తారు. చెప్పు. ఆయిల్. ఆయిల్. ఇవ్వు. ఇవ్వు. ఈ పిల్లకి హిందీ రాదు, ఆయనకి తెలుగు రాదు. వీళ్ళ మధ్యలో నేను ఇప్పుడు మాట్లాడలేను. గరం మసాలా. గరం మసాలా ఏమేమి వేసినావు? ఇది దాల్చిని, ఇలాచి, లవంగా, తేజ్పత్తా, బిర్యానీ పత్తా. బిర్యానీ పత్తా. సో ఆయిల్ వచ్చేసి మళ్ళీ పల్లి ఆయిల్ అంటాం. పల్లి ఆయిల్లో ఇప్పుడు బిర్యానీ ఆకులు, మసాలా దినుసులు ఇవి మిస్ అయ్యి, ఇవి అక్కడ నుండి తెప్పించుకున్నాడు. కరివేపాకు, పచ్చిమిర్చి. నేను ఇంగ్రీడియంట్స్ మర్చిపోతే ఎట్లా? ఇది వేయకపోతే ఎట్లా? ఉన్నాయి కదా మా సెట్టింగ్. ఇది ఇక్కడే ఉన్నాయంటే తెచ్చుకోవాలి కదా. కాదు, ఇప్పుడు న్యూలీ మ్యారీడ్ కదా, అడగబోతున్నాను. అంత సిగ్గుపడుతున్నావు. పచ్చిమిర్చి. పచ్చిమిర్చి ఎలా ఉంది తెలుసా? నువ్వు ఆపవమ్మ ఆపు, నేను వంట చేసుకుంటాను. ఇది కర్రీ పత్తా. అల్లం పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు మనం మటన్ కర్రీ ఎంత వండుతున్నాం? క్వాంటిటీ 1 kg. 1 kg మటన్ కర్రీ. మరి నాకు కారం ఉండాలి, స్పైస్గా ఉండాలి. మరి చేస్తావు కదా? भाई अभी क्या क्या डाल दे? ఇది మసాలా. अभी मसाला डाल दे. సో ఇదేంటి? పేస్ట్ కొంచెం ఏగిన తర్వాత మసాలాలు వేస్తున్నారు. ఇప్పుడు అన్ని మసాలాస్ ఇప్పుడే వేసేస్తున్నారు. పసుపు. పసుపు తెలుగులో వస్తుంది పసుపు. ఓకే. కర్రీ ఇది జీరా పౌడర్, జీలకర్ర పొడి. జీలకర్ర పొడి. ఇది ధనియాల పొడి. తెలుగులో చెప్పండి. ధనియాల పొడి. ధనియాల పొడి. ఇది కారం పొడి. हिंदी में क्या बोलते हैं भाई? धनिया పొడి को ధనియా పౌడర్. धनिया పొడి बोलते हैं. కారం కలర్ కోసం ఇంకో డిఫరెంట్ కారం. ఇది కాశ్మీరీ చిల్లీ పౌడర్. కాశ్మీరీ చిల్లీ పౌడర్. ఓకే. కలర్ కోసం స్పైస్ తక్కువ ఉంటుంది, కలర్. ఓకే. ఇది స్పెషల్ గరం మసాలా. ఇది మన శ్రీవారి రుచులు స్పెషల్ గరం మసాలా. ఇది మన ఇంట్లో ఎట్లా చేసుకుంటామో ఇంచుమించు అదే స్టైల్లో చేశారు, కాబట్టి ఇది కొంచెం యాడ్ చేశారు. మీ స్టైల్ తగ్గట్టుగా మీరు గరం మసాలా చేసుకోవచ్చు. ఇది మీరు వేయలేదు మరి? తర్వాత మీరు ఇంట్లో కూడా ఇట్లనే నవ్వుకుంటూ మాట్లాడతారా? ఇంట్లో ఎట్లుంటారా? మొత్తం నాటువా? ఆనియన్స్. ఇది కొంచెం ఆల్రెడీ కొంచెం ఫ్రై చేసినట్టు. ఆల్రెడీ ఫ్రై చేశారు కొంచెం, అవి మళ్ళీ ఇక్కడ దీంట్లో కలుపుతారు. ఈ ఆనియన్స్ మూలంగా కూడా కొంచెం గ్రేవీ వస్తుంది కదా. తెలుగు మూవీస్ देखते भाई? फेवरेट हीरो कौन है తెలుగు में? మహేష్ బాబు. చూసినావా? అంటే అందంగా ఉంటే సరిపోతుంది. మహేష్ బాబుకి వెళ్ళిపోతారు అందరూ. టమాటా. టమాటో. సో టమాటా మెయిన్ ఇంగ్రీడియంట్ యాక్చువల్లీ గ్రేవీకి. ఉల్లిపాయ, టమాటా. దాని వల్ల ఎక్కువ క్వాంటిటీ గ్రేవీ వస్తుంది ఫ్లేవర్ కి. సో మహేష్ బాబు అంటే
ఇది కూడా మహేష్ బాబు కలర్ ఉన్నాడు actually. గమనించావా? మహేష్ బాబు డైలాగ్ మాలమే ఎవడి కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది వాడే పండుగ ఆ బోలో मालूम है भाई वो? नहीं मालूम नहीं मालूम। कौन నీకు सा వచ్చు చెప్పు नहीं मालूम कौन सा मूवी देखा महेश बाबू का? वो हिंदी में है तेलुगु में नहीं है ఆ హిందీలో ఏం చూసినావు మహేష్ బాబు एक मिनट ये मेरा क्या- काम करना था हमें చెప్పు 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 वो क्या बोलते हैं काजू నై मगज ఏ నై అది చెప్పు काजू मगज काजू टेस्ट फिर हिंदी में क्या बोला? काजू और मगज 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 మగజ్ అంటే పుచ్చకాయ గింజలు. అంటే కాజుని పౌడర్ చేసిన తర్వాత పుచ్చికాయల గింజలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా కలిపి పేస్ట్ చేస్తారు చూసారా వంటరాదు అంటున్నారు నాకు పుచ్చ గింజలు అంటే తెలిసిపోయింది కాజు పేస్ట్ ఇలా చాలా తెలిసిపోయాయి పక్కకి వెళ్ళి అడిగింది కాజు మగజ్ అంటే ఏంటి అది చెప్పారు ఇప్పుడు చెప్తుంది అది కూడా మళ్ళీ పుచ్చకాయ గింజలు వేస్తారండి జీడిపప్పు పుచ్చకాయ గింజలు పొడి చేసి పేస్ట్ చేస్తారు నేను అలా చెప్పాను మీరు ఇలా చెప్పారు అంతే హీరోయిన్లు ఎవరికి ఇష్టం मेरे వైఫ్ అని कस्तूरी అన్నాను में సరే హీరోయిన్ చెప్పే ముందు కస్తూరి 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 మీద చేసి వచ్చాం ఓకే హీరోయిన్ పేరు చెప్పండి మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు ఏంటి अच्छा हिंदी में देखते ना भाई హిందీ ఫేవరెట్ हिंदी वाला तमन्ना చూసినావా అందరూ తెల్లగా ఉన్న వాళ్ళే పట్టుకున్నాడే మహేష్ బాబు తమన్నా మరి ఇద్దరు ఈ కాంబినేషన్ లో మూవీ వచ్చింది తెలుసా చూడలే సో ఇప్పుడు ఇది అంటే హై ఫ్లేమ్ మీదే మనకి ఎక్కువ వెళ్తుంది కదా అది ఆల్మోస్ట్ దగ్గరగా అయిపోయింది అసలు అంతా అయిపోయేసరికి లాస్ట్ లో ఉప్పు వేసుకొని మమ అని అనుకోవాలి మమ అంటే ఏంది తెలుసా మమ हाँ క్యా హై మామా ఇద్దరా అని ఏవి కళ్ళు ఉప్పే వేస్తున్నారు వీళ్ళు కూడా मटन बॉईल करे सो है ना पानी वो है ఆల్రెడీ ఇది కూడా దీంట్లో కూడా మటన్ ఆల్రెడీ కొంచెం ముందే ఉడికించి పెట్టారు ఆ ఉడికించిన నీళ్ళు ఇవి. ఓకే మటన్ ఉడకబెట్టినారు ఏంటి मटन ఉడకబెట్టినారంటే ఏంటి मटन उड़कबेटे हिंदी में क्या बोलते हैं मटन बॉईल करके रखा बॉईल करके బాయిల్ నై హిందీ అంటే బాయిలా उबल के रखा सॉरी हाँ बॉईल करके रखा అట్లా రావాలా हाँ యాక్చువల్లీ టేస్ట్ అంతా కూడా దీంట్లోనే ఉంటుంది ఏది ఉడకబెట్టిన ఈ నీళ్ళలోనే వాటర్ లో ఆ గ్రేవ్ అదంతా రావడానికి ఆ, ఇది ఇప్పుడు అయిపోయినట్టేనా 10 मिनट में हो जाएगा మేరా బోల్నా నా 10 మినిట్ మే హో గయా అని అన్నారు కదా తెలుగులో చెప్పు 10 నిమిషాల్లో పూర్తి అవుతుంది हाँ 10 నిమిషాల్లో పూర్తి అవుతుంది మీ ఇంట్లో అంతా హిందీ మాట్లాడతారా उड़िया उड़िया हिंदी हिंदी हाँ హిందీ కొంచెం సైడ్ సైడ్ కొంచెం సైడ్ నేను ఇస్తా కదా మటన్ మటన్ हाँ मटन अरे हाँ బాయిల్ చేసి మటన్ వేసుకుని ఇప్పుడు తిప్పు నేర్చుకుంటా నేర్చుకుంటా వావ్ ఇది చాలా వెయిట్ ఉంది వంశీ వెయిట్ లేదు నీకు రావట్లేదు జనరల్గా ఇదిగో వెయిట్ వచ్చిన బై వంశీ ఏంటి షెఫ్ అయిపోదాం అనుకుంటున్నావా మరి ఏం కాంపిటీషన్ చేస్తాం? కాంపిటీషన్ नहीं भाई वो इतना लड़कियां काम नहीं कर रही लड़कियां खाना नहीं बना रही हम लोग बनाना అమ్మాయిలు చేయట్లేదు అమ్మాయిలు తప్పదుగా నేర్చుకోవాలి ఇంక మనం కూడా రేపు అలిగి పక్కన కూర్చుంటే ఎవడు పెడతాడు తిండి మనకి మన తిండి మనం నేర్చుకోవాలి భయ్యా నేర్చుకోండి మీరు కూడా జనరల్ గా బ్యాచులర్స్ కి అందరికి వంట వస్తుంది తెలుసా అదే అంటున్నా ఎందుకంటే ఎలాగో నేర్చుకోవాలి కాబట్టి నేను కూడా ఓకే అనుకుంటున్నాను నేర్చుకుంటే ఇప్పుడు కాకపోయినా ఎవరో ఒక అమ్మాయి సుఖపడుతుంది వీళ్ళ వల్ల అయినా సుఖపడ్డావా? అమ్మాయిలు మాకు వద్దని చెప్పి నేర్చుకుంటున్నారు జనరల్ గా నాకు తెలిసి నువ్వు అటు ఇటు ఎందుకు దొరుకుతున్నావు భయ్యా 5 मिनट అటు ब्रेक ఇటు दे ఇటు दो ఆ? थोड़ा पक गया तो रेडी हो जाता है అచ్చా. నువ్వు పక్కకు పోయి పౌండ్స్ పౌడర్ వేసుకొని వచ్చావా ఇప్పటి ఇంకొంచెం వరకు ఉడికితే sweat. అయిపోద్దని చెప్పాడు నాకు కానీ ఇంతసేపు నీకు స్వెట్ ఉండే కదా ఇట్లా ఊడ్చుకొని పౌండ్స్ పౌడర్ వేసుకొని వచ్చావా టచ్ అప్ దగ్గర लेडीज वाला को एक बार मुंह पे वॉश करके आने को बोलो అమ్మాయిలకైతే అమ్మాయిలు అయితే వెళ్తారు కానీ అబ్బాయిలు మాకెందుకు పౌడర్లు వేసుకోవడం అంటున్నాడు కానీ నువ్వు ఊడ్చుకొని వచ్చావు కదా చెమట తీసుకుంటాడే మరితే हाँ చెమటలు పడతాయి ఆయన ధ్యాసలో ఆయన ఉంచు
అరే చెప్పు భయ్యా. కొత్తిమీర. కొత్తిమీర. ఇప్పుడు యాక్చువల్లీ నీళ్ళు పోసారు అంతా అయిపోయింది, ఇంకా ఉడకాలంతే. సో ఇంగ్రీడియంట్స్ అన్ని అయిపోయినాయి. ఇంకా ఉడకడానికి ఎన్ని మినిట్స్ పడుతుంది? 10 minutes. 10 minutes. 10 minutes లోపు నీ ఫేవరెట్ హీరో డైలాగ్ చెప్పు. ఆకలి అవుతుంది బంద్ చేయి. ఫుడ్ ముందు ఉంటే అసలు తినాలి తినాలి అనిపిస్తుంది. యాక్చువల్లీ బగారా రైస్ నార్మల్ రైస్తో కూడా చేస్తారు, బట్ ఇక్కడ కొంచెం మనకి బాస్మతి రైస్తో చేశారు. ఇప్పుడు దీంట్లోకి బగారా రైస్, మటన్ కర్రీ, ఆహా ఆ కాంబినేషనే వేరే. మటన్ ముక్కలు, గ్రేవీ, ఆ కారం, ఆ స్పైసెస్. ఇప్పుడు కొంచెం గ్రేవీ కలిపి ఇలా ఆనియన్ పెట్టుకొని ఇలా మటన్ ముక్క పెట్టి మటన్ కర్రీ పెట్టి ముక్క దానికి తగిలిస్తే తినేవాళ్ళు ఫస్ట్ దీంట్లో ఆనియన్ పెట్టుకొని మటన్ పీస్ పెట్టుకొని రైస్ తింటే నిజంగా బాగుంది. ఫంక్షన్ స్టైల్ బేసికల్లీ ఫంక్షన్స్లో చేస్తారు ఎక్కువ బగారా రైస్, మటన్ కర్రీ. ఇంట్లో ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఎక్కువగా మనం సర్వ్ చేసేది మటన్ లేకపోతే బగారా రైస్. ఈ రెండుతోనే ఎక్కువ మందికి చాలా లైక్ కాబట్టి. ఇంతియాజ్ నువ్వెంత ఏడిపించినా కానీ, నువ్వెంత డైవర్ట్ చేసినా కానీ టేస్ట్ మాత్రం బాగా చేశాడు, చింపేశాడు. తన కాన్సన్ట్రేషన్ అంతా కూడా రెసిపీ మీద ఉంది ఎక్కువ. అండ్ మిస్ అయింది ఏంటంటే ఒకటి, బేసికలీ మటన్లో నల్లిబొక్క రావాలి, దీంట్లో నల్లిబొక్కలు లేవు, చిన్న చిన్న పీసెస్ చేస్తారు మటన్ కర్రీ కాబట్టి. అండ్ దీంట్లోనే గోంగూర చికెన్ వేసిన, బోటీ వేసిన. మటన్ లవర్స్ ఇక్కడికి వస్తే పండుగనే. శ్రీవారి రుచులు మూసాపేటలో. ఇంకా అంబియన్స్ విషయానికి వస్తే ఇక్కడికి వచ్చి కంఫర్టబుల్గా వీళ్ళ సర్వింగ్ కానీ వీళ్ళ ఫుడ్ టేస్ట్ కానీ ఆసమ్ అనే చెప్పొచ్చు. నేనైతే ఆ మటన్ కర్రీ దగ్గర ఫిదా అయిపోయాను. ఆ మటన్ కర్రీ కోసం అయితే మీరు తప్పకుండా ఇక్కడికి రావాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంత చేశాడు, మేము ఎంత సతాయించి ఎంత మాట్లాడి డిస్టర్బ్ చేసినా కూడా ఆయన టేస్ట్ని మాత్రం కాంప్రమైజ్ చేయలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత టేస్ట్ విషయంలో అయితే నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళకైతే కడుపు నిండా ఫుడ్ నిజంగా ఎంజాయ్ చేస్తే వెళ్తారు. డిసప్పాయింట్ అవ్వరు అసలు. ఇది ఇవాల్టి ఏబీ ఇండియన్ కిచెన్. నెక్స్ట్ వీక్ ఇంకొక రెస్టారెంట్తో ఇంకొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాము. దిస్ ఇస్ వంశీ, దిస్ ఇస్ శ్రావణి, signing off.